ప్రీవియస్ క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? లేదు No సార్. doubt, sir. ఓకే. See, this is the supply chain decisions. What are the decisions made by Morning, the sir. morning ma'am? What are the decisions are made by the concerned e-commerce site? అంటే సప్లై చైన్ అంటేనే ప్లానింగ్, డెసిషన్స్, మెథడ్, సర్క్యులేషన్ అండ్ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్ బై ద కన్సర్న్ ఈ-కామర్స్. అంటే ఆన్లైన్ సైట్ ఏదో దాని ద్వారా వర్కింగ్ చేస్తుంటామో దాన్నే అది ఓవరాల్ మానిటరింగ్ కానీ లేకపోతే దాని యొక్క పేమెంట్ సిస్టమ్ కావచ్చు, ఎట్లా డిస్పాచ్ చేయడం అనేది everything should be monitored by the concerned e-commerce site. See, what of inventory and manage cash flow should be flexible. Who is flexible with me with us ma? అంటే e-commerce site లో ఎవరు ఫ్లెక్సిబుల్ ఉంటారు? బోత్ బయ్యర్, సెల్లర్, అట్ ద సేమ్ టైం పార్ట్నర్స్ బిజినెస్. అంటే B2B బిజినెస్ కావచ్చు, C2B కావచ్చు, కన్స్యూమర్ టు బిజినెస్ కావచ్చు, ఎవరు అని విల్ బి ఫ్లెక్సిబుల్ ఆన్ దిస్. వెరాస్ ఇన్ ట్రెడిషనల్ సీ ద డిఫరెన్సెస్. ట్రెడిషనల్లో చూడండి మీకు కొన్ని ప్రోడక్ట్స్ కావచ్చు, లేకపోతే ఇన్ స్టాక్, ఎక్సెస్ స్టాక్ ఏదైనా డిఫరెన్సెస్ వచ్చి ఇట్ మే బి కాంప్లికేటెడ్. అంటే కాంప్లికేటెడ్ ఎట్లా అవుతుందంటే స్టాక్ ఫైండ్ అవుట్ చేయడం కానీ, మన దగ్గర స్టాక్ ఉండడం కానీ, లేకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ కానీ, లేకపోతే ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి ఎక్కడ బయింగ్ సెల్లింగ్ అయింది అనేసి ప్రతిదీ మానిటరింగ్ అయినా కూడా బట్ డిఫికల్టీస్ ఎక్కడ వస్తుందంటే ఉన్న వర్కర్స్ కావచ్చు, మ్యాన్ పవర్ కావచ్చు. సపోజ్ మ్యాన్ పవర్ ఒక్కొక్కరు ఒక్కొక్క డిపార్ట్మెంట్ వర్క్ చేస్తారు మా. వెరాజ్ ద ఇన్వెంటరీ కావచ్చు, లేకపోతే స్టాక్, ఇన్ స్టాక్, అవుట్ స్టాక్ అంటే గోడౌన్స్, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో వాళ్ళ స్టాక్ డంప్ చేయడం, సేల్ చేయడం ఇట్లా జరుగుతుంది ట్రెడిషనల్. అంటే ఎవరన్నా మ్యాన్ పవర్ ఎంప్లాయీస్ ఎవరన్నా కానీ లీవ్ పెట్టడమో లేకపోతే నిల్చుకోవడం, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాకపోయినప్పుడు ఏమవుతుందంటే వి కెనాట్ ఏబుల్ టు ఫైండ్ ద ఈ ఇన్వాయిస్ కానీ, లేకపోతే స్టాక్ కానీ, స్టాక్ ఎంత ఉందో పోవడం, సేల్స్ ఎంత జరిగింది అనేసి డిఫికల్టీస్ ఫేస్ అవుతుంది. వెరాస్ ఇన్ ఆన్లైన్ అంటే హియర్ ఇన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఆల్ ఆర్ విత్ ఫ్లెక్సిబుల్ బికాస్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఇట్ బి అప్డేటెడ్. ఓకే, కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేసిన వెంటనే ఆర్డర్ ప్లేస్ చేస్తాడు. అంటే ఎక్కడి నుంచి సప్లై చేయాలో సప్లై జరుగుతుంది, డెలివరీ అనేది అయిపోతుంది. అంటే ప్రోడక్ట్ ఏమవుతుందంటే ఒకటి డిక్రీజ్ అయింది. ఓకే, ఆ ప్రోడక్ట్ స్టాక్ ఇన్వెంటరీ కానీ, లేకపోతే బ్యాలెన్స్ ఇన్వెంటరీ ఏదైనా కానీ ఉన్న స్టాక్, ఎక్సెస్ స్టాక్, లేకపోతే స్టాక్ అవ్వడం, ఎక్కడికి సేల్ అయింది, పర్చేస్, ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. అంటే సేల్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఎంట్రీస్ అనేది జరిగిపోతాడు. అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్ విత్ ది మ్యాపింగ్ సాఫ్ట్వేర్ మ్యాపింగ్ చేసిన వెంటనే ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. ఎక్కడ కానీ ఇక్కడ ఎట్లాంటి డీవియేషన్స్ జరగకుండా అంటే మానిటరింగ్ వచ్చి ఆన్లైన్ సైట్ బిజినెస్ జరగడం జరుగుతుంది. దీస్ ఆర్ ద ఫ్లెక్సిబుల్ ఫర్ బోత్ కస్టమర్ అట్ ద సేమ్ టైం బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, సేల్ చేసే వాళ్ళు కావచ్చు, పర్చేస్ చేసే వాళ్ళు కావచ్చు. ఎవ్రీథింగ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. అంటే అప్ టు డేట్ వాళ్ళకి సపరేట్ బిల్లింగ్ చేసేయడము, లేకపోతే స్టాక్ ఎంత ఉంది వెరిఫై చేసుకోవడం అనేది మనకే తెలిసిపోతుంది. అంటే కంపెనీ వాడికి ఎట్లా తెలియకుండా ఉంటుంది మా. ఏమందో ఇఫ్ యూఆర్ గోయింగ్ టు ప్లేస్ ఎనీ ఆర్డర్, ఏదైనా ప్లేస్ చేసినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అని కొన్ని వచ్చేస్తుంది. అవుట్ ఆఫ్ స్టాక్ అంటే అక్కడ స్టాక్ లేదనేసి మనకే తెలిసినప్పుడు కంపెనీకి ఎందుకు తెలియదమ్మా? ఇట్లాంటిది దీస్ ఆర్ ద సప్లై చైన్ మేనేజ్మెంట్ బెనిఫిట్స్ ఫర్ ద ఆన్లైన్ కంపెనీస్. ఓకే, see this is the decision phases in a supply chain. What are the decisions? Supply chain strategies are designed how to structure for next several years. What is the chain configurations? How resources allocated? What process each stages will be performed? Outsourcing, in-house functions. These are the supply chain for design. See, at present also, at present situations మనం ఏం చేస్తున్నామా, we are using these strategies. అంటే ప్లానింగ్, డిజైనింగ్, ఇంప్లిమెంటేషన్, మెయింటెనెన్స్ అనేసి డిఫరెంట్ స్ట్రాటజీస్ ద ఆన్లైన్ సైట్స్ ఆర్ మెయింటైనింగ్ స్టిల్ సో ఫార్. అంటే కమింగ్ జనరేషన్స్ కావచ్చు, ప్రీవియస్ జనరేషన్ నుంచి అట్ ప్రజెంట్ జనరేషన్ మనం ఉన్న జనరేషన్ వరకు యూటిలైజేషన్స్ కావచ్చు, యాక్సెసింగ్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ద వ్యాస్ట్ టెక్నాలజీ, ఆల్మోస్ట్ ఆల్ ద టెక్నాలజీ హ్యాస్ బిన్ డెవలప్డ్. కమింగ్ డేస్ ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎవ్రీథింగ్ షుడ్ బి జస్ట్ సెన్సార్లోనే వర్క్ జరిగిపోతుంది. ఓకే, సి
in the near future. Yes, the Internet of Things will bring about the next industrial revolution and will drastically transform the way we live and experience technology today. Quite possibly, the Internet of Things will be as disruptive as the Internet itself, particularly when combined with big data and predictive analytics. ఈ ఆడియో విజిబుల్ ఉందమ్మా మీకు డిస్ప్లే చేసే ఆడియో? వినిపిస్తోంది సార్. Yes, sir. అది యూట్యూబ్ లో వచ్చే ఆడియో వినబడుతుందా? వినిపిస్తోంది సార్. ఓకే, సి దిస్ ఈస్ ద టెక్నాలజీ కమింగ్ డేస్. ఫ్యూచర్ డేస్ లో ఎట్లుంటుందంటే దిస్ ఈస్ ద టెక్నాలజీ మా. Internet revolution came in with the growth of personal computers, and in the second wave, the internet came right onto our palms. That is, with the advent of mobile devices. And here we are, living the third wave, where all electronic devices are almost already connected to the internet, or will be. This is the third wave at present. అంటే జనరేషన్స్ సి ద డిఫరెన్సెస్ మా. జనరేషన్ గ్రాడ్యువల్ ఇంక్రీజింగ్. అంటే స్టార్టింగ్ లో ఏముందంటే కీప్యాడ్ నుంచి ఆండ్రాయిడ్ టచ్ ఫోన్ మొత్తం సెన్సార్ డెవలపింగ్ ఎట్లా అవుతుందో వ్యాస్ట్ డెవలపింగ్ అయింది ఆల్మోస్ట్. నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ అట్లా ఇంకా హై అండ్ టెక్నాలజీ యూజ్ చేస్తుంటుందమ్మా. వెరాస్ అంటే జనరేషన్స్ ఇప్పటికే అంటే ఫోర్త్ జనరేషన్ దాకా మనం యూజ్ చేస్తున్నాం. 4G, 3G, 2G నుంచి 3G, 4G. Okay, at present we are using a 4G. That is nothing but a generation. Fourth generation mobiles we are using. Next coming days, that is the fifth generation. Fifth generation, the next generation. Okay, fourth kana next వచ్చేది fifth generation అన్నమాట. Whereas టెక్నాలజీ ఎంత vast గా ఇంక్రీజ్ అవుతుందో సేమ్ సైమల్టేనియస్లీ యూటిలైజేషన్ కూడా అంతే ఉంటుంది. ఓకే, అంటే చూడండి అంటే ఫోన్ పే, గూగుల్ పే వచ్చేది మోర్ ఓవర్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్. ఓకే, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ వల్ల ఎంత బెనిఫిట్స్, కొన్ని చోట్ల బెనిఫిట్స్ అవుతుంది. సేమ్ థింగ్ ఇక్కడ ఆన్లైన్ బిజినెస్ లో కూడా. వెరాస్ ఇన్ ఆన్లైన్ బిజినెస్ స్టార్టింగ్ నుంచి చూసిన 97, 98, 2000 ఆ టైంలో వెరాస్ అంటే 97 to 98, 99 ఈ జనరేషన్ లో చూసినారంటే ఈ ట్రాన్స్పోర్టేషన్స్ అనేది తక్కువ. అంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఇఫ్ యు ఆర్ ప్లేసింగ్ ద ఆర్డర్ బట్ రీచింగ్ అనే టైం అనేది ఇట్ విల్ టేక్ 30 to 40 days. ఓకే, అంటే అట్ ప్రెసెంట్ మనము అదర్ కంట్రీస్ నుంచి ఆర్డర్ చేస్తే అలీబాబా ఇట్లాంటివి చూసినారంటే ఇట్ విల్ టేక్ 30 to 40 days బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ విల్ బి డిలేడ్. అంటే త్రూ ఎయిర్వే, సీవే, నెక్స్ట్ రోడ్వే. అంటే ట్రాన్స్పోర్టేషన్స్ ఎట్లా కనెక్ట్ అవుతుందమ్మా, మధ్యలో కనెక్టివిటీ కట్ అయినప్పుడు అక్కడ ఉండే కనెక్టివిటీని బేస్ చేసి కనెక్ట్ అవుతుంది అనమాట. ఓకే, మీరు ఏదన్నా మన ఇండియన్ సైట్స్ కాకుండా అదర్ కంట్రీ నుంచి మనకు ప్రోడక్ట్స్ కావాలంటే ఇట్ విల్ టేక్ నియర్లీ 30 to 40 days బికాస్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అట్లా ఉంటుంది అనమాట. ఎయిర్వే, సీవే, నెక్స్ట్ రోడ్వే కనెక్ట్ అయితేనే దెన్ ఓన్లీ యూ క్యాన్ రిసీవ్ ద ప్రోడక్ట్స్. అంటే ఇవి అట్ ప్రెసెంట్ మనం యూజ్ చేసేది ఇట్లా అదర్ కంట్రీ నుంచి. కమింగ్ డేస్ అంటే కమింగ్ జనరేషన్ లో చూసినారంటే ద ట్రాన్స్పోర్టేషన్ ఆల్సో డెవలప్డ్. ఆల్మోస్ట్ ఆల్ ద ట్రాన్స్పోర్టేషన్ ఈస్ వెరీ వెల్ డెవలప్డ్. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే 30 days అనేది మనకు 1 week లో అట్లాంటి ప్రొడక్ట్స్ వస్తున్నాయి. సేమ్ థింగ్ మనము ఇండియన్ సైట్స్ లో కూడా మనం ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడు కానీ మనకు ప్రొడక్ట్స్ రావడం కానీ అట్ ద సేమ్ టైం 2000 ఆ ఇయర్ లో చూసినారంటే మనకి 15 to 20 days, 30 days అట్లా వచ్చేది అనమాట. నవే డేస్ అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సప్లై చైన్ మేనేజ్మెంట్. సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే కనెక్టివిటీ ఎట్లుంటుందమ్మా, కనెక్టివిటీ ఫ్రమ్ one place to another place, where the connections అంటే ఆల్ ఓవర్ ద ఇండియా మొత్తం ప్రోడక్ట్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ మొత్తం కనెక్టివిటీ అనేది మనకి జరుగుతుందమ్మా. అంటే ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా కస్టమర్ ఇమీడియట్ గా సాటిస్ఫాక్షన్ ఎట్లా అవుతారంటే సపోజ్ ఇఫ్ యూ వాంట్ పర్చేస్ ఎనీ ప్రోడక్ట్స్ ఫ్రమ్ యువర్ నియర్ బై ద స్టోర్స్, అట్లాంటి సిచ్యువేషన్ లో మనం ఒక రోజులో తెచ్చుకుంటాం. బట్ ఆన్లైన్ లో 4 days 5 days ఎమర్జెన్సీ అయినప్పుడు ఏమవుతుంది, 4 days 5 days అవుతున్నప్పుడు బెటర్ టు పర్చేస్ ట్రెడిషనల్ అంటే డైరెక్ట్ గా ఉండే చోట్ల పర్చేస్ చేస్తాం కదా. వీఆర్ అవాయిడింగ్ ద ఆన్లైన్ బిజినెసెస్. అట్లాంటి సిచ్యువేషన్స్ ఏమని అంటే ఆన్లైన్ లో ఏమవుతుంది, ఇమీడియట్ ఇన్స్టెంట్ మీకు ట్రెడిషనల్ లో దొరికేదే వాళ్ళు మోర్ ఓవర్ కొన్ని ప్రోడక్ట్స్ మీకు 1 day లో దొరికే ప్రోడక్ట్స్ కూడా వస్తాయి. అట్లాంటప్పుడు ఏమవుతుంది, వీఆర్ ప్రిఫర్ టు ఆన్లైన్. ఓకే, అట్ ప్రెసెంట్ వరకు ఇట్లుంటే నెక్స్ట్ జనరేషన్ ఎట్లుంటుందో ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ IoT applications, IoT work, Internet of Things, nothing but everything connected with through internet. Including your మన ఫుడ్ తినేక మర్చిపోతా ఉంటే జనరేషన్స్ లో ఏమవుతుంది, దే ఆర్ గోయింగ్ టు రిమైండ్ యూ ఇట్ ఈస్ టైమ్ టు టేక్ యువర్ బ్రేక్ఫాస్ట్, ఇట్ ఈస్ టైమ్ టు టేక్ లంచ్, డిన్నర్. అట్లా ప్రతిదీ మానిటర్ చేసేదే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. కమింగ్ డేస్ లో ఇట్లా జనరేషన్ వ్యాస్ట్ గా పెరిగినప్పుడు ఏమవుతుంది, యూటిలైజేషన్ పెరుగుతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది. అట్లాంటప్పుడు మనం ఏమి చేయాలనేది దట్ ఈస్ ద ప్లానింగ్.
for next generations. Just see this. In the near future. Yes, the Internet of Things will bring about the next industrial revolution and will drastically transform the way we live and experience. See, అంటే దిస్ ఈస్ ద టెక్నాలజీ కమింగ్ డేస్. అంటే ఆల్మోస్ట్ అలా కొన్ని దాంట్లో ఉండే డిస్ప్యూట్స్ సారీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అంటే కనెక్టివిటీ కావచ్చు, లేకపోతే కొన్ని మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కడన్నా నెట్వర్క్ రావడం, డిస్కనెక్ట్ కావడం ఆల్మోస్ట్ ఇప్పుడు జరుగుతుందమ్మా. అట్లాంటి వల్ల ఇంటర్నెట్ థింగ్స్ కనెక్ట్ చేయకపోతే ఏమవుతుందంటే విల్ మేక్ ఏ ప్రాబ్లమాటిక్. అంటే కొన్ని కంట్రీస్లో అవైలబుల్ చేస్తున్నా కానీ కొన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్ చేయడం లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ, మనకు డేటా యూజబిలిటీ ఇదంతా ప్రాబ్లమాటిక్ ఇన్ అవర్ ఇండియా. ప్రాబబ్లీ మనం ఇక్కడ ఇఫ్ యూఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ చిత్తూరు టు తిరుపతి, చిత్తూరు టు హైదరాబాద్, ఇట్లా ట్రావెలింగ్ అయినప్పుడు మధ్యలో ఎంతసార్లు డిస్టర్బెన్స్ వస్తుందో మన ఫోన్ కాల్స్ కూడా బికాస్ ఆఫ్ టవర్ ప్రాబ్లమ్స్, నెట్వర్క్ డిస్కనెక్ట్ కావడం ఇట్లాంటివి జరిగినప్పుడు ఏమవుతుందంటే ఐఓటీ ప్రతిదీ మానిటర్ బై ఇంటర్నెట్ తో కనెక్ట్ అవుతుంది. సపోజ్ హియర్ సీ ద అవుట్లైన్ ఆఫ్ ద డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ కనబడుతుంది మా బ్యాక్ సైడ్. దిస్ ఈస్ యువర్ హోమ్, కనెక్టివిటీ ఆఫ్ యువర్ వాషింగ్ మిషన్, కార్, టీవీ, ల్యాప్టాప్, ఓకే, ఓవెన్, యువర్ ట్రావెలింగ్ అంటే త్రూ కార్ ఆర్ హ్యావింగ్ ఎ ఫుడ్, డ్రింక్స్, ఎవ్రీథింగ్. అంటే డైలీ లైఫ్ సైకిల్ కూడా విత్ కనెక్టివిటీ విత్ ఇంటర్నెట్. సపోజ్ మీరు ఇంట్లో నుంచి కనెక్ట్ చేస్తున్నారు మీ ఆఫీస్ పోవడం కానీ, ఇంక్లూడింగ్ యువర్ డ్రైవింగ్ టైం కూడా మనకి సేవ్ చేసుకుంటాం. ఎందుకంటే అంటే డ్రైవింగ్ టైంలో కూడా 1 hour 2 hour ట్రావెలింగ్ ఉన్నప్పుడు వీ మే యూటిలైజ్ ద టైమ్ ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ అవర్ ఆఫీస్ వర్క్ కావచ్చు, లేకపోతే ప్రిపరేషన్ ఆఫ్ ద మెటీరియల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వీ కెనాట్ కాన్సన్ట్రేట్ ఇన్ డ్రైవింగ్ ఆల్సో. ఓకే, డ్రైవింగ్ లో మనం కాన్సన్ట్రేట్ చేస్తే ఏమవుతుందమ్మా, కాన్సన్ట్రేట్ చేస్తుంటే మనం వీ కెనాట్ కాన్సన్ట్రేట్ అవర్ ఆఫీస్ వర్క్. ఇట్లా ఏదో ఒక దానికి స్పెండ్ చేయాల్సి వస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ లో యూజ్ చేస్తే ఇంటర్నెట్ అట్లాంటి దాన్ని కూడా మనం టైం కన్జంప్షన్స్, టైం ఎక్కడ కానీ వేస్ట్ చేయకుండా ఐఓటీలో జస్ట్ రోబోటిక్ మ్యాటర్ మనం ఫీడ్ చేస్తాం. ఓకే, ఫ్రమ్ యువర్ హోమ్ టు ఆఫీస్ నియర్ బై 20 to 30 kilometers, 40 to 50 kilometers, వాట్ ఎవర్ ఇట్ మే బి. లొకేషన్ మనం ఇక్కడ నుంచి ఫిక్స్ చేస్తే ఆటోమేటిక్లీ కార్ విల్ డ్రైవ్. ఆటోమేటిక్ నథింగ్ బట్ అండ్ ద రోబోటిక్ విల్ మానిటర్ ద థింగ్స్. అంటే మన పాటికి మనం ల్యాప్టాప్ లో మన ఆఫీస్ వర్క్ చేసుకుంటుంటే the car will drive automatically. That is IoT connected with the internet. Suppose we drive చేసేటప్పుడు మధ్యలో ఇంటర్నెట్ కనెక్టివిటీ కట్ అయితే ఏమవుతుందో కార్ will not move. ఓకే, you cannot monitor the things. మనమే కూడా ఏదన్నా అక్కడి నుంచి మానిటర్ చేస్తున్నామంటే మనం మానిటర్ చేయలేము, మధ్యలో డిస్కనెక్ట్ అయితే. దిస్ ఇస్ ద కనెక్టివిటీ విత్ ద ఇంటర్నెట్. Okay, next generations almost all IoT technology today. Quite possibly the Internet of Things will be as disruptive as the Internet itself, particularly when combined with big data and predictive analytics. But what exactly is IoT? The concept behind IoT is about connecting just about everything to the Internet in real time, which directly improves our quality of life and experiences. For instance, how are you watching this video right now? On a PC, a mobile, or a tablet? Well, whichever device you're using, it's definitely connected to the internet, and that means you're already using an IoT. Is it clear, ma? అంటే see, already we are connecting with internet. అంటే ఎట్లా కనెక్ట్ అవుతుందమ్మా, you are listening the class through internet mode, tab, mobile, desktop, laptop, whatever it may be, already connected. But remaining the things, మనం ఇప్పుడు క్లాస్ చేయడం కానీ, చదవడం కానీ, ఎగ్జామినేషన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఐఓటీ. అంటే ఇంటర్నెట్తోనే ఎగ్జామినేషన్, వాల్యుయేషన్స్ కూడా జరిగిపోతుంది. ఓకే, వాల్యుయేషన్స్ కూడా ఆన్లైన్లో జరిగిపోతుంది. బట్ అవర్ లైఫ్ టైమ్ యాక్టివిటీ విల్ బి కనెక్టెడ్ విత్ ఇంటర్నెట్. దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ఇంటర్నెట్. దట్ ఈస్ ద కమింగ్ జనరేషన్. అంటే కొన్ని ఇంప్లిమెంటేషన్స్ అయితే ఐఓటీతో కొన్ని జరుగుతుంది. అట్ ప్రెసెంట్ కూడా కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ, సెన్సార్ రీడింగ్ కానీ ఆల్మోస్ట్ ఆల్ జరుగుతుంది. బట్ ఫుల్ ఫ్లెజ్డ్గా జరగడం లేదు. అట్లాంటప్పుడు ఏం చూస్తుందంటే ఐఓటీ ఇంటర్నెట్ కనెక్టివిటీ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ మే బి హ్యావింగ్ ఎ డిసడ్వాంటేజెస్. See the continuation of this video. IoT device. Sensors are becoming the endpoints of IoT networks. Wondering what exactly a sensor is? These sensors collect an increasing amount of context-aware data and information such as location, images, weather conditions, and inject them into networks, actuators, and applications in real time. Is it clear, ma? How the data will be transferred? అంటే సేమ్ మనం సప్లై చైన్లో కూడా ఎట్లా కనెక్ట్ అవుతుందంటే
వాళ్ళకి దీస్ ఆర్ ద కనెక్టివిటీ. సి సెన్సార్ నథింగ్ బట్ అవర్ నీడ్. మనమే సెన్సార్తో ఎట్లా వర్క్ అవుతుందంటే దట్ ఈస్ ద డేటా ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్. మనకు నీడ్ మనం ఫిక్స్ చేసి ఉంటాం. ఓకే, సెన్సార్ విల్ బి కనెక్టెడ్ టు ద డేటా. మనకి ఏమి కావాలో మనం దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద డేటా. డేటా హ్యాస్ బీన్ కనెక్టెడ్ విత్ ద నెట్వర్క్. ఇవి రెండు మన దగ్గర ఉంటాయి. బట్ అనదర్ థింగ్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ద network accurates. Accurates means data where it is finding. Actually the data is finding in here. This is the application. Okay, the connectivity etla connect avutho with the help of internet. Internet the connect aithene our data will be transferred from us to concerned applications. Is it clear? Applications in real time. Big data, analytics, and predictions have become apparent synonymous, helping perform and execute. See, అంటే అతను ఏం చేస్తున్నాడంటే అతను ఒక మూమెంట్ టచ్ స్క్రీన్తో వర్క్ అవుతుంది. బట్ టచ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ విత్ దట్ ఈస్ ద సెన్సార్. టచ్ అంటేనే మన ఏమి కావాలో మనకు నీడ్ ఇన్పుట్, దట్ ఈస్ ద ఇన్పుట్ త్రూ మానిటరింగ్ స్క్రీన్, టచ్ స్క్రీన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. మనం టచ్ చేసి ఆ డేటానే మొత్తం మనకు కావాల్సిన డేటా ఇన్పుట్ ఇస్తే ఆ బిగ్ డేటా ఈస్ కనెక్టెడ్ విత్ ఆల్ ఓవర్ ద వరల్డ్. అంటే బిగ్ డేటా నథింగ్ బట్ డేటా మనకు నీడ్ సఫిషియెంట్. ఓవరాల్ కాలేజ్ మొత్తం కనెక్ట్ అయ్యి, లేకపోతే యూనివర్సిటీ మొత్తం కనెక్ట్ అయ్యి, డిస్ట్రిక్ట్లో ఉండే డేటా మొత్తం ఎక్కడ ఉంటుందో కన్సర్న్ యూనివర్సిటీలో ఉంటుంది. దట్ ఈస్ ద డేటా కనెక్టెడ్ విత్ దట్ కన్సర్న్ యూనివర్సిటీ. అంటే యూనివర్సిటీలో ఉన్నప్పుడు స్టూడెంట్స్ డేటా మొత్తం మీ చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉండే స్టూడెంట్ డేటా హూ ఆర్ అండర్ ద ఎస్వి యూనివర్సిటీ, అంటే ఎస్వి యూనివర్సిటీ కింద ఎవరెవరు అప్లికేషన్ ఉంటారో ఆ డేటా మొత్తం ఎక్కడ ఉంటుంది, దాంట్లో వాళ్ళకి నీడ్స్ ఏమి కావాలన్నా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్, ప్రాక్టికల్, ఇంటర్నల్స్, అట్లా వాళ్ళకి సబ్జెక్ట్స్, డిఫరెంట్ సబ్జెక్ట్, బిఏ, బీకామ్, బిఎస్సి, యా సబ్జెక్ట్స్ అన్న ద రిలేటెడ్ డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ దట్ యూనివర్సిటీ. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ బిగ్ డేటా. అంటే వాళ్ళకి నీడ్ మొత్తం డేటా కనెక్ట్ అయ్యి ఒక చోట్ల ఉంటుంది అనమాట. ఇక్కడ అన్నా కానీ మీకు కావాల్సిన నీడ్ ని దాంట్లో కనెక్ట్ అయితే ఆటోమేటిక్ దట్ ఈస్ మానిటర్ టు ద కన్సర్న్ అప్లికేషన్. ఇట్స్ కాల్డ్ బిగ్ డేటా. ఇస్ ఇట్ క్లియర్? Tasks seamlessly with minimal to zero errors. Are you ready to admit a major breakthrough? Life in the present is great, but the future looks like it could be way more exciting. How, you may ask? Since there are billions of physical devices around the world that are now connected to the internet, collecting and sharing data in real time, terabytes of data are going to become petabytes, which represents 1,000 terabytes each. There is going to be a shift from wideband networks to narrowband networks for better range. And you'll also soon witness the communication system transcend from 4G to 5G wireless communication. Is it clear, ma? This is our present generation. మనం ఉండేది 4G. Next generation is the 5th generation. G nothing but generations. Okay. Almost all ఇప్పుడు యూస్ చేస్తున్నది మనం కొన్ని కేబుల్ లేకుండా దట్ ఈస్ ద వైర్లెస్ కనెక్షన్, కేబుల్ కనెక్షన్ విత్ కనెక్టివిటీ విత్ ద 3G to 4G. అంటే కన్వర్షన్ ఆల్మోస్ట్ ఆల్ జరిగిపోతా ఉంటుంది. అంటే మాక్సిమం అంటే రూటర్ రాకముందు ఏమనుంది, మొత్తం కేబుల్తోనే ఇంటర్నెట్ సిస్టమ్ తో కనెక్ట్ అయితేనే కనెక్ట్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద 2G. నెక్స్ట్ థర్డ్ జనరేషన్ ఏమొచ్చింది, వైఫై రూటర్ తో కనెక్ట్ అవ్వడం. అంటే మనకి నెట్ కనెక్ట్ చేసి మళ్ళీ వైఫై. ఆల్మోస్ట్ ఆల్ ప్రెసెంట్ 5G దట్ ఈస్ కనెక్టెడ్ విత్ త్రూ వైర్లెస్. సరే, వైర్లెస్ కనెక్టివిటీ ఇస్ ద 5th generation. ఎక్కడైనా కానీ ఇట్ విల్ కనెక్టెడ్ త్రూ ఆల్ ఓవర్ ద గ్లోబ్. That is the 5th generation. Coming generation is 5th generation is the wireless communication. IoT will definitely be the paradigm shift of effective multitasking with massive applications. Now, let's have a look at the future with IoT environment. Imagine you're driving your smart car to work and you're quite late. Don't you worry, because your car can now provide the shortest route with less congestion. Not only that, the integrated sensors in the car alerts you about mechanical assistance. You also have the access to automatic temperature control. And not to forget, in case you're tired or weary, the car becomes self-driven since it comes with an accident prevention system. As you're driving, you see the smart farms through your window. Farmers are happier thanks to IoT, which help them with better yield and provided more efficiency than ever. You might wonder how. With the help of systems like autonomous self-driving tractors, adaptive irrigation systems, soil health monitoring, and animal welfare monitoring systems, this is possible. You also see smart factories which use IIoT, that is, Industrial Internet of Things. With the help of analytics and automation systems, IIoT helps in tracking goods in real time, inventory management, automated delivery system, and much more. Now you're returning home from office. Your car can park itself automatically. Your fingerprint, voice, or even your smartphone is enough to control all home appliances.
from lights to television and your door to water taps too. Are you excited to experience this smart future which is not far away? Of course you should be. The applications of IoT will be seen in every industry across sectors, be it education, healthcare, manufacturing, automotive, you name it. IoT is definitely going to have a role to play in each one of them. Possibly the fourth way will be the Internet of Everything, or IoE, which would encompass all physical things, processes, data and people through wearables and surgically implanted sensors, unlike IoT which focuses only on physical devices. Change is the only constant and the world will never be the same with the growth of ubiquitous connectivity. And IoT is sure to change the way billions of people live their lives today. Is it clear ma? This is the coming generation. అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనేది ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఆల్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, కొన్ని ఇండస్ట్రీస్ కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ యూజింగ్ బికాస్ ఆఫ్ రోబోటిక్స్. అంటే ప్రతి ఒక్కటి కనెక్టెడ్ విత్ అవర్ సెన్సార్ టైమింగ్ కాబట్టి ఆటోమేటెడ్, ఎవ్రీథింగ్ షుడ్ బి ఆటోమేటెడ్. ఓకేనా? ఇట్లా కమింగ్ జనరేషన్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే దట్ ఈస్ ద నెక్స్ట్ సెవరల్ ఇయర్స్, కమింగ్ ఇయర్స్లో హౌ టు డెవలప్ ద సప్లై చైన్ మేనేజ్మెంట్. బికాస్ ఆఫ్ అంటే వ్యాస్ట్ యూజర్ 1 lakh నుంచి 2 lakhs పెరిగిపోతూ ఉంటారు అనమాట. ఆన్లైన్ యూజర్స్ ఆల్మోస్ట్ ఆల్ ఇంక్రీజింగ్. ఏమంటే మనం ఏదో వర్క్లో ఉంటామా, వీ కెనాట్ ఏబుల్ టు గో అండ్ పర్చేస్ ఇన్ షాపింగ్ మాల్. అంటే ఆ టైం కూడా లేకపోవచ్చు కమింగ్ డేస్లో. అప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఏమవుతుంది, దే కెన్ ప్లేస్ ద ఆర్డర్ అట్ ద ప్లేస్ అట్ దర్ హోమ్. ఉన్న చోట్లోనే ఉన్న టైం నైట్ 10 దొరుకుతుంది ఫ్రీ టైం. He can place the order at the night time order. That is the 24/7 hours service has been provided by the concerned e-commerce site. And 24/7 hours almost all any online sites provide చేసేటప్పుడు ఏమవుతుందమ్మా, he can place the order at any time. That is the flexible to the customer. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఆల్మోస్ట్ ఆల్ నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో యూజర్ అనేవాడు ఇంక్రీజ్ అవుతా ఉన్నప్పుడు ఏం చేయాలి, హౌ టు ప్లాన్ టు connectivity with the supply chain management. See, what is the chain configuration? Configuration is nothing but the product availability, the customer need. Okay, these are mapped with the concerned e-commerce site. Site all em chestunante they are connected with the mapping software, or they are having their own software so connected. Just placing the customer can placing the order automatically. That is the data has been transferred to the concerned product company. Okay. The resources we are allocating nothing but a software, just online software. Software has mapping with the concerned companies. Okay, here what is the resources needed, how they are connected with that concerned, just the system is sufficient. And they will కావాల్సిన configuration speed of the configurations unte chalma, they don't need to develop any software to supply the products to the customers. Already the online sites they are having their own software. Already the software has been prepared. Once place చేసిన వెంటనే ఏమవుతుంది, ఇన్వాయిస్ జనరేట్ అవ్వడము, నెక్స్ట్ అడ్రస్ వెరిఫికేషన్ చేయడం, ఎవ్రీథింగ్ షుడ్ బి పాయింటెడ్ బై ద కన్సర్న్ ఆన్లైన్ సైట్. అంటే మనకి వాళ్ళ సప్లై చేసే వాళ్ళకి కానీ లేకపోతే ప్రోడక్ట్ డెలివరీ చేసే వాళ్ళకి కానీ సపరేట్ సాఫ్ట్వేర్ అనేది అవసరం లేదు. వాళ్ళు కూడా దీంతో కనెక్ట్ జస్ట్ దే ఆర్ మానిటరింగ్ ద సాఫ్ట్వేర్, దే ఆర్ మానిటరింగ్ ద డేటా ఈస్ సఫిషియంట్ టు సప్లై ద ప్రొడక్ట్స్ టు ద కన్సర్న్ కస్టమర్స్. దట్ ఈస్ ద రిసోర్సెస్ నీడ్. అంటే రిసోర్సెస్ నథింగ్ బట్ అండ్ వాళ్ళకి కావాల్సిన సిస్టమ్స్ సపరేట్ టవర్ అట్లాంటిది ఏం కానీ అవసరం లేదు. జస్ట్ ఆ సాఫ్ట్వేర్ కనెక్టివిటీ ఉంటేనే చాలు. దట్ ఈస్ ద సఫిషియంట్. ఓకే, సి వాట్ ఈస్ ద ప్రాసెస్, ఈచ్ స్టేజెస్ విల్ బి పర్ఫార్మ్. ఈచ్ స్టేజెస్ నథింగ్ బట్ అండ్ ప్లేసింగ్ ద ఆర్డర్. వన్స్ ఈ ప్లేసింగ్ ద ఆర్డర్, దట్ ఈస్ ద ప్లానింగ్, నెక్స్ట్ execution, next implementation, next maintenance, next monitoring. These are the things will monitor by the supply chain. Okay, what is the process nothing but an customer కావాల్సిన ప్రోడక్ట్ ని ఆర్డర్ చేసిన వెంటనే ఇమీడియట్ గా ఏమవుతుంది, the data has been transferred to the concerned product. యా ప్రోడక్ట్ కావాలనుకుంటున్నాడో ఆ ప్రోడక్ట్ కి కంపెనీకి ఆటోమేటిక్లీ ఈ-కామర్స్ సైట్ ఏం చేస్తుందంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. the stock is available or not, whatever it may be, immediate గా ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మెసేజ్ వెళ్ళిపోతుంది. That is the process, each stages will be performed. Okay, once data has been transferred to that company, a company transfer immediately they are going to dispatch the product to concerned customers. Okay,
So next, outsourcing. Outsourcing nothing but already here the online site, online websites, the each and every product should be from outsourcing only. Okay, because Amazon ఏ ఆన్లైన్ సైట్స్ లో కానీ దే హ్యావింగ్ దర్ ఓన్ ప్రొడక్ట్స్ అనేది లేదు మా. దే డోంట్ హ్యావ్ ఎనీ ఓన్ ప్రొడక్ట్స్. ఏదో ఒకటి రెండు ఉండొచ్చు అఫ్ కోర్స్. మిగతా ప్రొడక్ట్స్ అంతా కంపల్సరీ దే ఆర్ పర్చేసింగ్ ద ప్రొడక్ట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఆఫ్ దట్ కంపెనీ. ఈవెన్ దో మనం ఇక్కడ ట్రెడిషనల్ షాపింగ్ మాల్ ఎక్కడన్నా పోతే కూడా వీఆర్ హ్యావింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఇన్ స్టోర్స్, బట్ ద ప్రొడక్ట్స్ ఆర్ నాట్ ఓన్ బై దట్ కంపెనీ. ఈవెన్ దో మోర్ రిలయన్స్ ఇట్లా ఈ స్పెన్సర్ ఇట్లా ఏదన్నా కానీ మీకు మాల్లో పోయినా కూడా మాల్లో అవైలబుల్ ప్రొడక్ట్స్ అంతా దట్ ఈస్ నాట్ ఓన్ బై దట్ కంపెనీ. ఎవరిది ఈచ్ అండ్ ఎవరీ ప్రొడక్ట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఆఫ్ ద కంపెనీ. అంటే కొన్ని కంపెనీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదమ్మా, అదంతా కూడా వాళ్ళకి కొంతవరకే ఉంటుంది. మిగతాది లేనిది ఏంటంటే దే ఆర్ పర్చేసింగ్ ద ప్రొడక్ట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. దట్ ఈస్ ద అవుట్సోర్సింగ్ ఆఫ్ ద ప్రోడక్ట్. ఇన్ వాట్ ఈస్ ఇన్ హౌస్ ఫంక్షన్? హౌస్ ఫంక్షన్ నథింగ్ బట్ హౌస్ ఫంక్షన్ అంటే మనం ఇంట్లో ఉండేది కాదమ్మా. దట్ ఈస్ ద హౌస్ ఫంక్షన్. అంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ ఇట్లా ఆన్లైన్ సైట్స్ ఉంటాయి కదా, జస్ట్ ఒకే చోట్ల నుంచి మొత్తం ఆర్డర్ యూ క్యాన్ ప్లేస్ ద ఆర్డర్, యూ క్యాన్ పర్చేస్ ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఎనీవేర్ అట్ ద సైట్. అంటే ఆ సైట్లో ఎక్కడ నుంచి తీసుకోవచ్చు. దట్ ఈస్ యువర్ హౌస్. అంటే మన ఇంట్లో అన్ని ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నట్టు దట్ ఈస్ ద హౌస్ ఫంక్షనింగ్ హియర్. ఆన్లైన్ వెబ్సైట్స్ విల్ డై. See, location and capacity of the product and warehousing location and capacity of the product. See, mode of transportations, type of information system. What is the mode of transportation? Because mode of transportation nothing but an roadway, seaway, airway, whatever it may be, depending upon that distance. అంటే కంపెనీకి కస్టమర్కి ఉండే డిస్టెన్స్ బేస్ చేసుకునేసి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అనేది జరుగుతుందమ్మా. బికాస్ ఇఫ్ యూ ఆర్ పర్చేసింగ్ ఇన్ అవర్ కంట్రీ, మన కంట్రీలో మనం పర్చేస్ చేస్తే ఎక్కడన్నా కానీ రోడ్వే ఈస్ కనెక్టెడ్ ఆల్ ఓవర్ ద ఇండియా ఈస్ కనెక్టెడ్ అవర్ రోడ్వేలోనే మనకి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంది. ఇఫ్ యూ ఆర్ పర్చేసింగ్ ద ప్రోడక్ట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ, మన కంట్రీ లేకుండా అదర్ కంట్రీ నుంచి పర్చేస్ చేసినప్పుడు ఏమవుతుంది, కనెక్టివిటీ ట్రాన్స్పోర్టేషన్ మోడ్ ఎట్లా ఉంటుంది, బై ఎయిర్వే, సీవే, రోడ్వే, రైల్వే ఎక్సెట్రా. అంటే కనెక్టివిటీ ఎంతవరకు ఉంటుందో మాక్సిమం అంతవరకే రోడ్వే ఉంటుందో, లేకపోతే సీవే, అది లేకపోతే ఎయిర్వే. ఓకేనా, ఇట్లా కనెక్టివిటీ ఏమవుతుంది, 1 to 1 కనెక్ట్ అయ్యి ఫైనలీ రోడ్వే ద్వారా మనకి డిస్పాచ్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్. అంటే మీ యొక్క డిస్టెన్స్ లేకపోతే ప్రోడక్ట్ అవైలబిలిటీనో కంపెనీ అవైలబిలిటీ బేస్ చేసుకుని దే విల్ మానిటర్ ద ట్రాన్స్పోర్టేషన్ మోడ్ ఆల్సో. ఓకే, దే విల్ అరేంజ్ ద ట్రాన్స్పోర్టేషన్ మోడ్. నెక్స్ట్, టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ నథింగ్ బట్ జస్ట్ డేటా విల్ బి ట్రాన్స్ఫర్డ్. వాట్ ఆర్ ద టైప్స్ దే ఆర్ హ్యావింగ్ మీన్స్ నథింగ్, జస్ట్ డేటా. ఈవెన్ దో ఇమేజ్ ఆర్ టెక్స్ట్ mode, the information will have. If you are going to purchase the product, ఎట్లా పర్చేస్ చేస్తామో you are not going to purchase the product without the image seeing. అంటే ఆ ప్రోడక్ట్ ఎట్లా ఉంటుంది, ఆ ఇమేజ్ ఎట్లా ఉంటుంది మనం చూస్తేనే ఒకటికి 10 సార్లు చూస్తాం అనమాట. అంటే చూసిన తర్వాతే ద ఇన్ఫర్మేషన్ విల్ బి క్యాప్చర్డ్. ఈ సో ప్రోడక్ట్ ఎట్లా ఉంటుంది అనేసి మనం ఇమాజినేషన్స్ కావాల్సిన అవసరం లేదమ్మా. అక్కడ ఉండే ఇమేజ్ని చూసి మనం పిక్ చేసుకుంటాం అన్నమాట. దట్ ఈస్ ద ప్రోడక్ట్. సరే, ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ ద ప్రోడక్ట్. మనము ఆ డేటా అనేది కంపెనీలో ఉంటుంది. దట్ ద ఇన్ఫర్మేషన్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్. సో కలర్లో ప్రోడక్ట్ సైజ్ లో కస్టమర్ కావాలంటే ఏం చేస్తామంటే దట్ ఈస్ ద డేటా, దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ షుడ్ బి ట్రాన్స్ఫర్డ్ టు దట్ కన్సర్న్ కంపెనీ. ఓకే, దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ క్యాప్చర్డ్ బై ద ఆన్లైన్ సైట్స్. See, supply chain planning for several months, forecast for coming years, analyze demand and different markets. This is the coming generation. Coming years means coming generation. Analyze demand and different markets. Okay, how to analyze? What is the analyzing means? At present ఎంత మంది లాగిన్ అవుతున్నారు, ఎంత మంది ఆన్లైన్ లో పర్చేస్ చేస్తున్నారు. This is the analyzing of the data. Okay, suppose analyze సెన్సెక్స్ ఏం చేస్తున్నామో, ఓటింగ్ సెన్సెక్స్ డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. బికాస్ 18 years ఎంతమంది కంప్లీట్ అయ్యారు, నెక్స్ట్ కంప్లీట్ అవ్వబోయే వాళ్ళు ఎంతమంది, ప్రీవియస్గా ఎంతమంది, దీన్ని అంతా అనలైజ్ చేస్తేనే దెన్ ఓన్లీ ఓటింగ్ అన్నప్పుడు ఎంత ఓట్, మేల్ ఓట్ ఎంత ఉంది, ఫీమేల్ ఎంత ఉంది. దిస్ ఇస్ ద సెన్సెక్స్ పాయింటెడ్ బై ద ఎలక్షన్ కమిషన్. సేమ్ లైక్ దట్ హియర్ హౌ టు అనలైజ్ ద ఆన్లైన్ మార్కెటింగ్. ఎంతమంది యూసేజెస్ ఎంతమంది ఉంటారో ఆన్లైన్ లో పర్చేస్ చేసే వాళ్ళు కానీ, ఆన్లైన్ తెలిసిన వాళ్ళు కానీ, ఆన్లైన్ షాపింగ్ చేసే వాళ్ళు. దట్ ఈస్ ద అనలైజింగ్. కమింగ్ జనరేషన్ ఆల్మోస్ట్ ఆల్ ప్రీవియస్ లో అవేర్నెస్ ఆఫ్ దిస్ ఆన్లైన్ అది తెలియకుండా ఉండడం కానీ, లేకపోతే ఆన్లైన్ పర్చేస్ చేయడం షాపింగ్ చేసే తెలియకుండా ఉండేవాళ్ళు, ఇట్లా చాలా మంది ఉంటాయి. కమింగ్ జనరేషన్ ఆల్మోస్ట్ ఆల్ అట్ ప్రజెంట్ జనరేషన్ ఈవెన్ ద కిడ్స్ ఆల్సో యూజింగ్ టు
using the Android mobiles. ఓకే, జస్ట్ 2 to 3 ఇయర్స్ ఉన్న పిల్లలు కూడా ఆండ్రాయిడ్ మొబైల్ యూజ్ చేస్తున్నారు. అట్లాంటప్పుడు నెక్స్ట్ కమింగ్ 15 ఇయర్స్ ఏమైపోతుందంటే 10 to 20 ఇయర్స్ కంటే ఆల్మోస్ట్ అలా జనరేషన్ విల్ బి ఇంక్రీజ్, అంటే జనరేషన్ విల్ బి కనెక్టెడ్ విత్ ఆన్లైన్ మోడ్. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్లీ డిమాండ్ విల్ బి ఇంక్రీజ్. ఓకే, డిమాండ్ ఇంక్రీజ్ అయినప్పుడు ఏమంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ మార్కెట్, అంటే ఎన్ని ఆన్లైన్ సైట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఎంత ప్రొడక్ట్స్, దాని యొక్క వేరియేషన్స్, కాంపిటీటర్స్, ఇదంతా అనలైజ్ చేసి నెక్స్ట్ జనరేషన్స్ ఎట్లా ఉంటుందో అంటే డిమాండ్ బేస్ చేసుకునేసి కనెక్టివిటీ. అట్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ బ్లైండ్ గా ఏం చూస్తారు, మాక్సిమం 5 to 6 ఆన్లైన్ వెబ్సైట్ చూస్తారు మా, ఈబే, అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్, ఇట్లా ఒక మంత్ర, ఇట్లా 5 to 6 ఆన్లైన్ సైట్స్ ఇట్లా యూజ్ చేస్తారు. ఇంకా చాలా ఉన్నాయి, బట్ యూజ్ చేసేదంటే ఇది ఫ్లెక్సిబుల్ గా యూజ్ చేస్తుంటారు అనమాట. బికాస్ దే ఆర్ ట్రస్టెడ్ టు దట్ కంపెనీ, అంటే ఇది ఫ్లెక్సిబుల్ గా ఏ ప్రాబ్లం లేకుండా మానిటర్ చేస్తుంటే కస్టమర్ విల్ బైట్ అప్ విత్ దట్ కంపెనీ. నెక్స్ట్ జనరేషన్ లో దీనికన్నా మంచిగా, దీనికన్నా బెస్ట్ గా, దీనికన్నా ఫాస్ట్ గా ఉండే కంపెనీస్ వస్తే ఏమవుతుందంటే ఆర్ గోయింగ్ టు కనెక్ట్ విత్ దట్ ఆన్లైన్ కంపెనీస్, అంటే ఆన్లైన్ బిజినెసెస్. అట్లాంటి నెక్స్ట్ జనరేషన్ ప్రెసెంట్ అయితే ఫ్యూయల్ ఇదంతా లేకుండా ఉంది మా, నెక్స్ట్ జనరేషన్ ఫ్యూయల్ కూడా రావచ్చు. ఓకే, ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్ మనం బంక్ లోనే పోయి పట్టుకుంటా ఉంటాం, అది ఆన్లైన్ ఇంతవరకు రాలేదన్నమాట. కమింగ్ జనరేషన్ అది కూడా రావచ్చు, బికాస్ దట్ ఈస్ ద డిమాండ్. మనం క్రౌడ్ పెరుగుతా ఉంటే మనం ట్రాఫిక్, వీ కెనాట్ ఏబుల్ టు ట్రావెల్ విత్ ట్రాఫిక్ అనేది కంజెస్టెడ్ గా ఫీల్ అయిపోయి మనం పోలేకపోతుంటాం. అట్లాంటి సిచ్యువేషన్ ఏమవుతుంది, ఆన్లైన్ అయిపోతే ఏమవుతుంది, దే ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ఫ్యూయల్ టు యూ టు హోమ్. ఓకే, దీస్ ఆర్ ద డిమాండ్స్. అండ్ విచ్ మార్కెట్, వాట్ ఈస్ ద లొకేషన్, సి విచ్ మార్కెట్ మీన్స్ దట్ ఈస్ ద డిమాండ్. వాట్ ఈస్ ద అట్ ప్రెసెంట్ డిమాండ్, నెక్స్ట్ కమింగ్ జనరేషన్ డిమాండ్. ఈ డిమాండ్ బేస్ చేసుకునేసి ఆన్లైన్ మార్కెట్ అనేది మార్కెటింగ్ జరుగుతుంది. ఓకే, లొకేషన్స్ దట్ ఈస్ ద డిస్ట్రిబ్యూటర్ కావచ్చు, మీరు కస్టమర్ ఎక్కడ ఉంటాడో వాడు ఉన్న ప్లేస్ కి చేరేదే లొకేషన్. దాన్ని ఫైండ్ అవుట్ చేసేది టైం బీయింగ్ 2 days 3 days అనేది 1 hour 2 hour లో డెలివర్ చేస్తే కస్టమర్ విల్ బి మోస్ట్ సాటిస్ఫైడ్ విత్ దట్ కంపెనీ. ఓకే, దీస్ ఆర్ ద మార్కెట్స్ అండ్ లొకేషన్స్ ప్లానింగ్ ఫర్ సప్లై చైన్ మేనేజ్మెంట్. See, who is the subcontracting, inventory policies and timing, size of the marketing, price of the promotions, how they are going to promote their products. See, what is the subcontract? Subcontract is the already మనం previous class లో మనం డిస్కస్ చేసినట్టు e-commerce site, just we are creating the site, that's all. We are not maintaining any godown, we are not maintaining the product, we are not maintaining the distributed shop, we are not maintaining the shopping mall, everything should be mapped with the software ని బేస్ చేసుకునేసి మనం ప్రోడక్ట్ బయింగ్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. Here who is the contracting nothing but we are having a tie up with that concerned companies. అంటే మన దగ్గర అవైలబిలిటీ ఉన్న ఇమేజెస్ మొత్తం ఎక్కడి నుంచి వస్తుందమ్మా, ఆ కంపెనీ నుంచే టై అప్ అవుతుంది. ఆ ప్రొడక్ట్స్ మనం ఏమైనా తీసుకోవచ్చు, డంప్ చేసామన్నో they are having the legally terms and policies agreement. That is the subcontracting. See, what is the inventory policies? Inventory policies nothing but బిల్స్ జనరేట్ చేయడం కానీ, వాళ్ళకి సేల్స్, వాళ్ళకి పర్చేస్, ఇదంతా కూడా ఆటోమేటికలీ కస్టమర్ ఒక్కసారి ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే ఆటోమేటిక్లీ స్టాక్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకే, డిమాండ్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, కస్టమర్స్ ఆ ప్రోడక్ట్ ని రిపీటెడ్ గా పర్చేస్ చేసేటప్పుడు డిమాండ్ విల్ బి ఇంక్రీజ్. ఎవ్రీథింగ్ షుడ్ బి మానిటర్డ్ బై ద ఇన్వెంటరీ. బిల్లింగ్ జనరేట్ కావడం కానీ, వాళ్ళు బిల్ జనరేట్ కావడం, దట్ ఈస్ ద ఇన్వెంటరీ పాలసీస్. టైమింగ్ నథింగ్ బట్ డెలివరీ టైమింగ్. లేకపోతే మీ ప్రోడక్ట్ పర్చేస్ చేసి 2 days లో రావాల్సింది 1 day వస్తే, దట్ ఈస్ వీఆర్ most of all the customer will be satisfied. That is the timing. Next, size of the marketing, price, promotion, how they are going to promoting, what is the size of the marketing. The size of the marketing is that very vast size అనొచ్చు. అంటే క్లిక్ చేస్తా ఉంటేనే మీకు రిలేటెడ్ సైమల్టేనియస్ గా ప్రోడక్ట్ రిలేటెడ్ అని వచ్చేస్తుంది. మార్కెటింగ్ టెక్నిక్ నథింగ్ బట్ కంపారిజన్స్. See, if what is the quantity of that product and remaining your budget. See, this is the marketing technique. అంటే వాళ్ళకి బెనిఫిట్స్ ఏమి, మనం కొనబోయే బడ్జెట్ ఏమి, వాట్ ఈస్ ద బడ్జెట్. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు పర్చేస్ 10,000 రూపీస్ అనుకోండి, బికాస్ దే ఆర్ కంపేరింగ్ విత్ అదర్ కంపెనీస్ ఆల్సో. 10,000 ఎందుకు పర్చేస్ చేస్తున్నారంటే ఇంకొక కంపెనీ కూడా ఉంటుంది సేమ్ ఆన్లైన్, దే ఆర్ ప్రమోటింగ్ అనదర్ ప్రోడక్ట్ విత్ యువర్ కాస్ట్, విత్ యువర్ బడ్జెట్. ఓకే, that is the marketing. See, what is the price promotions, nothing but an comparison of the price. Okay, least price, your least price istara danike manam purchase chestam. That is here in online also they are comparing the price size of
the concerned product. See, supply chain operations. What is the operations here? See, మనం supply chain stages చూసినాము, supply chain management చూసినాము, what is the process చూసినాము. What is the operation? How they are implementing this? అంటే weekly or daily operation decisions. Number 1. Next, individual customer orders. Next, allocations of inventory and the production, and set dates for activities. See, weekly or daily operation decisions. What are the decisions? అంటే డే బై డే ప్రొడక్ట్స్ ఇంక్రీజ్ కావడమో, డిక్రీజ్ కావడమో, లేకపోతే డిమాండ్ పెరగడమో, లేకపోతే కొత్త కంపెనీతో టైఅప్ చేయడమో, దీని యొక్క ప్రోడక్ట్ ఈ కంపెనీలో ఉంది, మనం కూడా దట్ ఈస్ ద డైలీ ఆపరేషన్ డెసిషన్స్. ఓకే, వాట్ ఈస్ ద వీక్లీ డెసిషన్స్ మీన్స్? If they are not going to supply to customers, customer can raise the complaints to concerned company. అంటే రిపీటెడ్ గా ప్రోడక్ట్ పైన వాళ్ళ కంపెనీస్ కంప్లైంట్ పోవడం కానీ ఇదంతా కానీ పోతా ఉంటే they will monitor. That is the centralized monitoring team will monitor by the concerned e-commerce site. E-commerce site వాళ్ళే ఇదంతా కూడా మానిటర్ చేస్తారు. That is the operation decision by. Operation decision means if they want to continue, they will continue. Otherwise, they will change the company partner. That is the operation decision. See, what is the individual customer orders means? Here, all the customers are individual. Different ఎంతమంది 1,00,000 మంది కనెక్ట్ అయినప్పుడు all our customers from individual company. Individual gaane customer can place the order, automatically the order will be delivered from the factories, industries, distributors. That is the individual. ప్రతి కంపెనీలో ప్రతి కస్టమర్ ఏమవుతాడమ్మా, ఇండివిజువల్ కస్టమర్ అవుతాడమ్మా. ఫ్యాక్టరీకి పోయినా కానీ ఆ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర వచ్చినా కానీ ఎక్కడి నుంచి వస్తుంది? త్రూ ఆన్లైన్ నుంచి వస్తుంది. ఆన్లైన్కి అయితే ఇండివిజువల్ కస్టమరే ఉంటాడు. వాళ్ళ కస్టమర్ అంటే రెగ్యులర్ కస్టమర్ కావచ్చు కానీ బట్ ఆల్ కస్టమర్స్ ఆర్ ఇండివిజువల్. వాళ్ళ కస్టమర్స్ వాళ్ళ ఇండివిజువల్ గా కొంటున్నారు అనమాట. దట్ ఈస్ ద ఇండివిజువల్ కస్టమర్ ఆర్డర్స్. సి, అలొకేషన్ ఆఫ్ ఇన్వెంటరీ అండ్ ప్రొడక్షన్స్. ప్రొడక్షన్స్ నథింగ్ బట్ జనరేటింగ్ ద బిల్స్, జనరేటింగ్ ద పేమెంట్ సిస్టమ్. దట్ ఈస్ ద ఇన్వెంటరీ ప్రొడక్షన్. సి, సెట్ డేట్స్ ఫర్ యాక్టివిటీస్. దట్ ఈస్ నథింగ్ బట్ the dispatch dates, delivery dates for the customers. That is the set dates for the activities. Okay, clear amma? Having any doubts on this one? If you having any doubts on this? No, sir. Okay. Okay, ma, if you having any doubts on this, please raise your questions or ask the questions. Otherwise, we will see you next class. ఏదైనా ఉందమ్మా? అర్థమైందా? ఏదైనా అర్థం కాకపోతే సప్లై చైన్ మేనేజ్మెంట్ కావచ్చు, సప్లై చైన్ స్టేజెస్ కావచ్చు, హౌ టు ఇంప్లిమెంటేషన్ అనేది నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ క్లాస్లో చూస్తామా. ఇంతవరకు ఏదైనా డౌట్స్ ఉంటే యూ మే రైజ్ యువర్ క్వశ్చన్స్. హౌ దే ఆర్ గోయింగ్ టు సప్లై ద ప్రోడక్ట్, హౌ దే ఆర్ జనరేటింగ్ ద ఇన్వాయిస్, ఇదంతా. మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇజ్ ఇట్ క్లియర్? మా హర్ష, కేశవ, రాజేష్, మా నాగేశ్వరి, చెప్పండి సార్. ఏదైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో సార్. ఓకే అమ్మా. మిగతా వాళ్ళకి మా No doubt, No sir. doubt, sir. No doubt, sir. ఓకే అమ్మా. థ్యాంక్ యూ. విల్ సీ నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.